అమ్మా, మీ చీర ఎంతో మెత్తగాను అందంగాను ఉంది. ఎందుకంటే ఇది సిల్క్ సారీ. సిల్కా? అది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? చెట్టు నుంచి బాబు. చీరు సిల్క్ చెట్టు నుండి కాదు, పట్టు పురుగు నుండి తయారు చేస్తున్నారు. అంతే కదమ్మా? చాలా సరిగ్గా చెప్పావు నూని. అంటే చీరు ఇప్పుడు దాకా పట్టు పురుగుల కథ వెళ్ళలేదనుకుంటాను. ఎలా వినిపిస్తుందమ్మా? ఇంతవరకు మీరు చెప్పనే లేదుగా. ప్లీజ్ చెప్పండమ్మా. ఖచ్చితంగా చెప్తాను. The story of silk. కాంచి విజయనగరంలో నేత కార్మికురాలు, అంటే ఒక వీవర్ కూతురన్నమాట. తను చూడ్డానికి అందంగా ఉంటుంది, కష్టపడి పనిచేస్తుంది. ఒకసారి మహారాజు విద్యాధర్ కొడుకు శ్రీరామ్ నగర సంచారానికి బయలుదేరారు. అప్పుడు అతని దృష్టి కాంచి మీద పడింది. తను రాట్నంలో బట్టలు నేస్తూ ఉంది. కాంచి అందాన్ని చూసి రాకుమారుడు శ్రీరామ్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంత అందమైన, పైగా అంతగా కష్టపడే ఒక అమ్మాయిని అతనిప్పుడూ చూడలేదు. అందుకని అతను వెంటనే కాంచీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఆమెను రాజభవనానికి తీసుకువచ్చాడు. కాంచీకి రాజభవనంలో అన్ని వసతులు ఉన్నాయి. అయినా కూడా తను సంతోషంగా లేదు. ఎందుకంటే చిన్నప్పట్నుంచి తన పనులన్నీ తనే చేసుకోవడం తనకి అలవాటు. కాని ఇక్కడ ఎప్పుడూ తన ముందు వెనక పని మనుషులు ఉంటూనే ఉన్నారు. కాబట్టి తను ఏ పని చేసుకునే అవకాశం లేకపోయింది. కాబట్టి తను రాజభవనంలో ఉండి కూడా చాలా శోకంగా ఉండేది. తను అలా ఉండడం చూసి తనని సంతోషపెట్టడానికి రాకుమారుడు ఆమెకు కొత్త కొత్త బట్టలు, చాలా నగలు, రకరకాల ఆహార పదార్థాలు తెప్పించారు. అయినా సరే కాంచి సంతోషంగా లేదు. తర్వాత ఒకరోజు కాంచి తోటలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. గ్రామంలో జీవితం చాలా బాగుండింది. నా పనులన్నీ నేనే చేసుకున్నాను. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది ఉండేవారు. ఇక్కడ పనులు చేసుకోవడానికి పనులే లేవు, మాట్లాడడానికి ఎవరూ నా పక్కన కూడా లేరు. ఇదేం పురుగు? నేను ఇంతవరకు చూసిందే లేదు. కాంచి మొదటిసారి అలా ఒక పురుగుని చూసింది. అదే పట్టు పురుగు. దాని శరీరం నుంచి వచ్చే దారం ఉందే, అది పట్టు, అంటే సిల్క్ అన్నమాట. ఏంటిది? ఏదో తాడులాగా అలా వస్తోంది. ఇదెంత మృదువుగా ఉందో. ఈ తాడుతో నేను చాలా బట్టలు కుట్టగలను. సైనికులారా, ఈ చెట్లో ఉన్న అన్ని పురుగుల్ని నాకు తీసివ్వండి. వాటిని వేడి నీళ్ళలో వేసి ఇలా దారం తీయండి. యువరాణి అమ్మా, ఇదేమన్నా సాలిగూడా లేకపోతే భూతమా? నన్ను వదలట్లేదా? కాంచి ఆజ్ఞానుసారం వీరులు చెట్ల నుంచి అన్ని పట్టు పురుగుల్ని సేకరించి వాటిని తీసుకొచ్చి వేడినీళ్ళలో వేసేశారు. దానివల్ల పట్టుదారం ఎక్కువగా తయారయ్యింది. ఇది చూసి కాంచి చాలా సంతోషించింది. తర్వాత పట్టు వస్త్రాల్ని తయారు చేయడానికి తను రాట్నాన్ని అడిగింది.
ఇది ఒక అద్భుతమైన దుస్తువు. ఇలాంటి అందమైన మెత్తనైన దుస్తువుని నా జీవితంలో నేను చూడలేదు. నేను ఇంతవరకు చూడలేదు, కానీ ఇది మీకు చాలా నచ్చింది కదా, నాకు సంతోషంగా ఉంది. నేను ఇలా చాలా బట్టల్ని తయారించాలి. అలాగే యువరాణి, ఎన్ని తయారు చేయగలరో అన్ని తయారు చేయండి. వీరులారా, మహారాణికి రాజ్యంలో ఉన్న అన్ని పట్టుపురుగుల్ని తీసుకువచ్చి ఇవ్వండి. ఈ రోజు నుంచి ఈ రాజవంశంలో అందరూ ఈ పట్టుబట్టల్ని మాత్రమే వేసుకోవాలి. అలాగే రాజకుమారా. ఇది వరకులా పనిచేయడం మొదలుపెట్టాక కాంచీ మొహంలో సంతోషం కనిపించింది. ఆ తర్వాత ఈ విధంగా కాంచీ తయారు చేసిన పట్టు వస్త్రాలు మెత్తగా ఉన్నాయి. మెల్లగా ఈ సమాచారం పొరుగు రాజ్యాలన్నిటికీ పాకింది. వాళ్ళందరికీ ఆ పట్టు వస్త్రాలను తయారు చేయాలనే కోరిక కలిగింది. మహారాజుకి వర్ధిల్లాలి. నేను మీ దగ్గర మహారాజు హిమబిందు ఒక కోరికని తీసుకువచ్చాను. మహామంత్రి చెప్పండి. మీ రాజ్యంలో మీరు తయారు చేసే ఆ పట్టు దుస్త్రాల గురించి ఎక్కువ విన్నాం. మా మహారాజా కోరిక దాన్ని మీరు ఎలా చేస్తున్నారు అని మాకు కూడా నేర్పించాలి. ఇలాంటి ఒక కళల్ని అందరికీ పంచుకోవడమే మంచిది. ఆ తర్వాత మీరు ఇలా చెయ్యడం వల్ల మీ గొప్ప 4 వేపులు వినిపిస్తుంది. తప్పకుండా. క్షమించండి మహారాజా, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కళ మన రాజ్యం యొక్క ఖనిజం. దీంతో వ్యాపారం చేయాలే తప్ప ఈ రహస్యాన్ని గురించి ఇంకెవ్వరికీ చెప్పకూడదు. కాస్త ఆలోచించండి మహారాజా. ఈ అందమైన పట్టు వస్త్రాల వలన మన రాజ్యం ఇంకా ఎంత బావుంటుంది. యువరాజు గారు చెప్పే ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. మహామంత్రి, నన్ను క్షమించండి. పర్వాలేదు, ఉంటేని మహారాజా. యువరాజు వ్యాపారం చేయడానికే అనుమతి ఇచ్చారు. మాకు ఇదే చాలు మహారాజా. ఈ విధంగా విజయనగరం రాజ్యానికి చుట్టుపక్కల నుంచి పట్టు వస్త్రాల వ్యాపారం మొదలయింది. ఆ తర్వాత ఈ కళ వేరే ఎక్కడికి వెళ్లలేదు. అందువల్ల మహారాజు గారి ఆజ్ఞానుసారం ఎవరికీ విజయనగరం నుంచి పట్టుదారాలను లేదా పట్టుదారాల పట్టుపురుగులను నగరం నుంచి బయటికి తీసుకువెళ్ళడానికి అనుమతించలేదు. ఇంకా ఈ కళను నేర్పించడానికి అనుమతించలేదు. పట్టు వస్త్రాల వ్యాపారం వల్ల విజయనగరం అభివృద్ధి చెందడమే కాకుండా ప్రఖ్యాతి గడించింది. అరే, ఈ చీర ఎంత అందంగా ఉంది. అవును, ఇది ఎవరిది? నీకే. నాకా? మర్చిపోయావా? ఈ రోజు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరే రోజు. ఇరుగు పొరుగు ఉన్న రాజ్యాలన్నిట్లోనూ ఈ పట్టుచీర వ్యాపారం జరుగుతోంది. అక్కడున్న యువరాణి బయలుదేరేటప్పుడు తనకి పట్టుబట్టలు ఇవ్వాలి కదా. నాకిలా మగ్గం మీద నేసిన బట్టలంటే చాలా ఇష్టం. చీరని మాత్రమే కాదు, వెళ్లేటప్పుడు పట్టుపురుగుల్ని కూడా తీసుకువెళ్తాను. అప్పుడే కదా అక్కడికి వెళ్ళాక పట్టుబట్టలు నేయగలిగేది. అలా అంతా చెయ్యొద్దు మల్లిక. మహారాజు గారు కఠినమైన ఆజ్ఞ వేశారు. ఇంకా మర్చిపోయావా? రాజ్యం నుంచి వెళ్లేటప్పుడు అందర్నీ చూసే పంపిస్తారు. అప్పుడు ఇరుక్కుంటే సమస్య అయిపోతుంది. మరి నేనేం చెయ్యాలి? ఏమీ చెయ్యొద్దు. నీకెప్పుడు పట్టుబట్టలు కావాల్సొస్తుందో ఎవరినైనా పంపించి తీసుకో. మల్లిక మహారాజు విద్యాధర్కి తమ్ముడు కూతురు. ఆమెకు కొన్ని రోజుల క్రితమే పొరుగు రాజ్యంలోని రాకుమారుడితో పెళ్లి జరిగింది. పట్టు వస్త్రాలను నెయ్యడానికి కాంచీకి అప్పుడప్పుడు మల్లిక సాయపడేది. కాబట్టి తను పెళ్లి తర్వాత కూడా పట్టు వస్త్రాలను నెయ్యాలని ఎంతో ఆశపడేది. కాని అది పట్టుపురుగులు లేకుండా జరగదు. అందువల్ల తను ఒక ఉపాయం ఆలోచించింది. ఇప్పుడు చూస్తాను వీటిని తీసుకువెళ్ళడానికి నన్ను ఎవరు అడ్డుకుంటారని. చెల్లెమ్మా, నిన్ను పంపించే సమయం ఆసన్నమైంది. ఈ రాజ్యంలోని విధుల ప్రకారం నువ్విక్కడి నుంచి వెళ్ళడానికి ముందు నిన్ను పరిశీలిస్తారు. అలాగే అన్నయ్య, నేను సిద్ధంగా ఉన్నాను. పనమ్మాయిలు, ఏదీ లేదు యువరాజు గారు. బయలుదేరి చెల్లెమ్మా. మల్లిక ఎంతో తెలివిగా తనతో పాటు పట్టుపురుగుని తీసుకొని ఇంకో రాజ్యానికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లి సిల్క్ వస్త్రాలను తయారు చేయసాగింది. మల్లిక పట్టు వస్త్రాలను తయారు చేసే కళను విజయనగరంలో నేర్చుకుంది. అది అందరికీ చాలా బాగా నచ్చింది. అందువల్ల విజయనగరం ఇంకా మహారాజు విద్యాధర్ ఈ పేర్లు చాలా దూరం పాకిపోయాయి.
ఇంకా అక్కడ పట్టు వస్త్రాల వ్యాపారానికి మంచి పేరొచ్చింది. మహారాజు ఈ విషయాన్ని బాగా గ్రహించారు. అదేమిటంటే అద్భుతమైన కళ దాయాల్సింది కాదు, తెలియజేయాల్సిన విషయం. అందువల్ల పట్టు వస్త్రాలను నేసే కళను అందరూ నేర్చుకోవడానికి ఆయన విజయనగర ద్వారాన్ని తెరిచి ఉంచారు. అలా చుట్టుపక్కల రాజ్యాల్లో అతని పేరు మారుమురోగిపోయింది. ఇప్పుడు తెలుసుకున్నావా చీరు, సిల్క్ ని ఎలా తయారు చేస్తారన్నని? నాకీ విషయం ముందే తెలుసు. సిల్క్ హనీబీతోనే తయారుస్తున్నారని ఇంతకు ముందు ఊరికే తమాషాకి చెప్పాను. నేను అలా చెప్పడం బట్టే కదా అమ్మ చెప్పిన కథని మనం వినగలిగేము. If you like this video, subscribe to our channel Murthy Media. పట్టు మట్టలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగేను మొత్తంగా నిజంగా కథ వినిపించెను. బచ్చా నేను పుల్పు తీపి తినిపించెను. చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను, చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను. చీకట్లో దీపంలా వెలుగుతా, పాకెట మట్టిలో సువాసన పంచుతా.